జాగ్రత్తగా గమనించండి. పొలంలో నీళ్లు చూడండి ఎంత ఉన్నాయో. మొక్కని ఒక 10 సెంటీమీటర్స్ మునిగేంత వరకు నీళ్లున్నాయి. ఇప్పుడు చూడండి. అయినా సరే ఆ మొక్కలు కింద పడలేదు. ఈ పక్కన ఏవైతే మొక్కలన్నీ పడిపోయినాయో ఆ పొలానికి ఎంత గాలి వాన వచ్చిందో ఈ పొలానికి కూడా అంతే స్థాయి గాలి అండ్ వాన వచ్చింది. చూడండి, ఇవేమో మొత్తం నేలమట్టం అయిపోయినాయి. ఇటువైపు పొలంలో ఏమో 100% అలా నిల్చొనే ఉన్నాయి. ఒక్క మొక్క కూడా పడలా. సార్, నిజంగానే మీరు చెప్పినట్టు నేను చాలా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాను. అసలు పక్కపక్కనే ఉన్న పొలాల్లో ఇంత తేడా ఏంటండి? ఆ పొలంలో అన్నీ పడిపోయినాయి, మీ పొలంలో ఒక్క మొక్క కూడా పడిపోలేదు. పైపొచ్చి ఇంకొద్ది రోజుల్లో పూర్తి పంట కూడా మీ చేతికి వస్తుంది. ఇది చాలా సంతోషకరమైన విషయం. అసలు ఇది ఎలా సాధ్యమైందో మా ప్రేక్షకులకి వివరిస్తారా అండి? తప్పకుండా అండి. మీరు మీ టైం తీసుకుని మా పొలం విజిట్ చేయడానికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. సో యాక్చువల్గా మేము ప్రకృతి వ్యవసాయం చేస్తాము. ఈ గొప్పతనం అంతా ప్రకృతి వ్యవసాయం యొక్క గొప్పతనం అండి. ఎందుకంటే ఆవును నమ్మి కనుక మనం చేస్తే ఎటువంటి ప్రకృతి విపత్తినైనా తట్టుకోగలమని మనం నిరూపించగలిగాము. మేము గత 6 సంవత్సరాలు పైబడి మనం ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. దీంట్లో మనం ఆవు పేడ, గోమూత్రము, వాటర్ కలిపి 4 రోజుల నుంచి ఆ ద్రావణాన్ని ప్రతి 10 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తామండి. ఈ పొలం అంతా అండి? మొత్తం. ఓకే. సో ఎన్ని ఎకరాలు ఉంటుందండి మీ పొలం? ఇది సుమారు 40 ఎకరాల దాకా ఉంటుందండి మనం చేసేది. 40 ఎకరాలకి ఎంత గోమూత్రం వాడాల్సి వస్తుందండి? అంటే ఎన్ని ఆవులు ఉంటే గోమూత్రం సరిపోతుంది? ఒక ఆవుతో మనం 30 ఎకరం చక్కగా చేయొచ్చు అండి. అవునండి, చక్కగా చేయొచ్చు. ఎందుకనంటే 5 లీటర్లు ఒక ఎకరానికి, ఒక 5 లీటర్లు ఆవు మూత్రము, 5 కేజీల ఆవు పేడ కావాల్సి వస్తుంది. ఓకే. సో మనకి ఆవు చాలా వేస్తుంది కాబట్టి రోజుకి పేడ 30 ఎకరం అనేది చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే. సో ప్లస్ ఇది ఎటువంటి పెస్ట్ అయినా సరే కంట్రోల్ చేయగల శక్తి దాంట్లో ఉంటుందండి. ఓకే. ఎందుకనంటే గుమ్మని చూసారు ఎట్లా ఉందో. ఈ రోజుల్లో ఏమాత్రం ఊహించలేండి. అమ్మ బాబాయ్, తలుపు ఎంత బాగుందండి, ఎంత అద్భుతంగా ఉందండి. ఈ చెక్క ఈ రంగు టేకంట అలాంటిదేనా అండి? నాకైతే ఐడియా లేదండి. రంగుంటేకే అంటారు, ఏమో నాకు తెలియదు. చాలా సంవత్సరాలు క్రితంది. ఇదిగోండి, చార్మినార్కి తాజ్మహల్ ఏ ఫినిషింగ్ ఉంటుందో మీకు అదే ఫినిషింగ్ ఉంటుంది చూడండి. ఓకే. ఓకే. అందుకనే రైన్ వాటర్ పడినా దీని మీద నిలబడు. ఓకే. ఆ స్మూత్నెస్ అట్లా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైనా చార్మినార్ కానీ మీరు వెళ్ళుంటే అక్కడ దాని మీద చూడండి ఎట్లా ఉంటుంది, స్మూత్ ఫినిషింగ్ అన్నమాట.